హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ ఒక హెల్దీ స్నాక్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే వెజ్ మోమోస్ అండి. మోమోస్ని మైదాతో తయారు చేస్తారు, కానీ మనం హెల్దీగా గోధుమ పిండితో కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అలాగే లేయర్ అనేది పై లేయర్ మరీ మందంగా లేకుండా పల్చగా ఉండి ఎక్కువ స్టఫింగ్ ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆవిరి కుడుకుతాయి కాబట్టి చాలా హెల్దీ. క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ పై లేయర్ కోసం పిండి కలుపుకుందాం. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ ఇలా కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ కలపండి. ఇక్కడ పిండి బాగా గట్టిగా ఉండాలన్నమాట. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. పిండి లూజ్ అయిపోతే మనకి మోమోస్ షేప్ అనేవి పర్ఫెక్ట్గా రావు. సో అలాగే మందంగా కూడా ఉంటుంది. పిండి బాగా గట్టిగా కలుపుకుంటే మనం బాగా పల్చగా రోల్ చేసుకోగలుగుతాము. రోటీని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి, నానుతుంటాయి. ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్లో 1/2 స్పూన్ జీరా వేయండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నటి తరుగు, అలాగే ఉల్లిపాయ తరుగు, వీటిని అన్నిటిని బాగా సన్నగా తరగాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి 1 నిమిషం వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక 1/2 కప్పు క్యాప్సికమ్ తరుగు, బీన్స్ తరుగు, అలాగే ఇవి కాబోలి శనగలండి. ఇవి 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్, అలాగే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి స్ప్రౌట్స్. నేను ఇక్కడ పెసలు స్ప్రౌట్స్ వాడుతున్నాను, మీరు ఏవైనా స్ప్రౌట్స్ వాడుకోవచ్చు. అలాగే కాబోలి శనగలు, గ్రీన్ పీస్ వాటిని నానపెట్టుకోవాలి. నాన్ని వేసుకోండి. ఒకసారి ఇది ముక్కలన్నీ కలిపిన తర్వాత చిన్న బంగాళదుంప ఒకటి ఇలా ముక్కలు ఆ వాటర్లో వేసినట్లయితే కలర్ మారకుండా ఉంటాయి. దీనిలో క్యారెట్, ఇంకా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. అంటే స్వీట్ కార్న్ అలా కూడా వేయొచ్చు అనమాట. దీనిలో ఉప్పు, పసుపు వేసి ముక్కలన్నీ కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. మనకి పై లేయర్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోండి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. ఈ 5 నిమిషాల్లో మనకి ఈ గ్రీన్ పీస్ కానీ, శనగలు కానీ, మిగిలిన ముక్కలన్నీ కూడా, మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గుతాయన్నమాట. ఆ తర్వాత 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ మాత్రమే కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ ఘాటుకు సరిపడినట్లుగా వేసి ఇలా కలిపి 1 నిమిషం ఉంచండి చాలు. ఇక స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయన్నమాట. ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. మూత పెట్టొద్దు. మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఈ పిండి ముద్దని 2 పార్ట్లుగా చేయండి. ఒక బాల్ సైజులో చేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ బాగా పల్చగా రోల్ చేసుకోండి. పిండి గట్టిగా ఉంటే మనకి ఇలా పల్చగా రోల్ చేసుకున్నప్పుడు బాగా పల్చగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇలా ఒక అంచు షార్ప్గా ఉన్న బౌలు లేదా ఒక మూతతో ఇలా రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మోమోస్ అనేవి పర్ఫెక్ట్గా అన్నీ ఒకే సైజ్గా, షేప్ వైజ్గా కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా చేతికి ఇలా గుప్పెడు బిగించి ఈ గ్యాప్లో కనుక పెట్టినట్లయితే కొంచెం గుంటగా ఉండి మనకి స్టఫింగ్ అనేది చక్కగా పడుతుంది. ఇలా స్టఫింగ్ పెట్టేసి అంచుల్ని ఈ విధంగా సీల్ చేసేసుకోండి. ఇలా అంచుల్ని సీల్ చేసేసుకొని వీటిని అన్నిటిని కూడా దగ్గరగా మూట కట్టినట్లుగా చేసినట్లయితే మనకి మోమో షేప్ అనేది వస్తుంది. యాక్చువల్గా వీటిని మనం డీప్ ఫ్రై చేయము, ఆవిరి కుడికిస్తాం కాబట్టి స్టఫింగ్ బయటకు వస్తుంది, అదంతా పగిలిపోతుంది అన్న భయం అవసరం లేదనమాట. సో ఈ విధంగా తయారు చేసుకొని స్టీమ్ కుకింగ్ కోసం వాడే ఒక చిల్లుల గిన్నె కానీ, ట్రే కానీ తీసుకుంటారు కదా, దానిలోకి పెట్టేసుకోండి. సో ఈ విధంగా మనం ఒక రోటీని రోల్ చేసుకున్న తర్వాత దీనిలో ఎన్ని రౌండ్స్ వస్తాయో అన్ని రౌండ్స్ కట్ చేసేసుకొని మోమోస్ని తయారు చేసుకోవాలి. ఇంకొక షేప్ చూపిస్తున్నాను చూడండి, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత మనం కజ్జికాయలు తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా అంచులన్నిటిని ఈ విధంగా సీల్ చేసుకున్న తర్వాత 2 కార్నర్స్ని ఇలా కలిపినట్లయితే ఇదొక షేప్ వస్తుందన్నమాట. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. సో ఇది ఇంకొకటి 3rd షేపు. మీకు ఈజీగా ఏ ప్రాసెస్ బాగుంటే అలా తయారు చేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని మనం ఆవిరి కుడికించాలి. ఇక్కడ నేను 3 షేప్స్ ప్రిపేర్ చేశానండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి. ఆవిరి కుడికించుకోవడం కోసం ఇలా ముందుగానే కడాయిలో కొన్ని నీళ్లు పోసి ఒక స్టాండ్ పెట్టి బాయిల్ చేశాను. అవి మరుగుతున్నప్పుడు ఈ గిన్నెను పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి చాలు. ఈ 10 నిమిషాల్లో మనకి ఇవి బాగా ఉడికిపోతాయంటే పై లేయర్, గోధుమ పిండి లేయర్ కూడా చక్కగా ఉడికిపోతుంది. సో తినేయొచ్చు అనమాట. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇవి చక్కగా ఉడికిపోయాయి. కొంచెం బయట పెట్టినట్లయితే ఈ ట్రే ఆరిపోతే మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అంతేనండి, మనకి హెల్దీగా వెజిటబుల్ మోమోస్ రెడీ అయిపోయాయి. దీన్ని అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటాయి.
దీనిలోనే స్పైసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగుంటాయండి. అలా తినొచ్చు, లేదంటే అల్లం చట్నీతో తినొచ్చు. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.